శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు భాగవతం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూజ చేసి 9వ స్కందాన్ని 40 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 41వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమ. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిడం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయం. తతః పురూరవాజజ్ఞే ఇలాయాం య ఉదాహృతః తస్య రూపగుణౌదార్యా శీలద్రవిణ విక్రమాన్ శ్రుత్వోర్వశీంద్రభవనే గీయమానాన్ సురర్షినా తదంతికముపేయాయ దేవి స్మరశరార్ధిత మిత్రావరణయోశాపాద్ ఆపన్నా నరలోకతాం నిశామ్య ప్రశస్త్రేషం గంధర్పమివ రూపిణం ధృతిం ఇష్టభ్యలనా ఉపతిస్తే తదంతకే. కృష్ణ మహారాజా, బుద్ధుడి జన్మం గురించి తెలుసుకున్నాం కదా నిన్న మనం. పరీక్ష మహారాజా చెప్తున్నాడు సుఖయోగి, ఆ బుద్ధుడి వల్ల ఇలాదేవి యందు పురూరవుడు జన్మించాడు. ఈ వృత్తాంతం గురించి ఇంతకుముందే నీకు తెలిపాను. ఆ పురూరవుని రూప వైభవాన్ని, గుణోచ్చైర్య గుణ ఉన్నతని, ఔదార్యాన్ని, ఉత్తమశీలాన్ని, సంపదలను, బలపరాక్రమాలని గురించి దేవర్షి అయిన నారదుడు ఇంద్రసభలో బహుదా ప్రశంసించాడు. ఆ మాటలు వినగానే ఊర్వశి ఆ పురూరవునిపై మరులు కొన్నది, అతని చెంతకు చేరింది. ఇంతకుముందే మిత్రావరణలు మర్చలోకంలో జన్మింపు అని ఊర్వశిని శపించి ఉన్నారు. అది ఈ రూపంలో సంభవించింది. చక్కని అందచందాలతో మన్మధుల్లాగా తేజరులుతున్న ఆ పురూరవుని చూడగానే ఊర్వశి ధైర్యంతో అతని వద్దకి చొరవ చూపి వెళ్ళింది. సతాం విలోక్య నృపతిర్ హర్షేణోత్ఫుల్లలోచన వాచ లక్షణాయ వాచ దేవి మృష్ట తనూరుహ. ఆ అందాల రసిని చూడగానే పురూరవ మహారాజు యొక్క నేత్రాల్లో సంతోషం వర్ధిల్లింది. శరీరం పులకించిపోయింది. వెంటనే అతను ఆమెతో మధురంగా అన్నాడు, స్వాగతం తేవరారోహే అశ్యతాం కరవామికం సంభ్రమస్వమయా సాకం రతిర్నో శాశ్వతీ సమా. సుందరి, నీకు స్వాగతం పలుకుతున్నాను. ఆశీనురాలుక, నీకు ఎటువంటి సేవలు చేయాలో చెప్పు. నువ్వు నాతో తనివి తీరా విహరింపు. మన విహార క్రీడల కలకాలం కొనసాగుగాక అన్నాడు. ఊర్వశివాజ, అప్పుడు ఊర్వశనది, కశ్యాస్త్వయన సజ్జేత మనోదృష్టిచ్చ సుందర యదంగాంతరమాసాధ్య చవతీహ రిరంసయా. ఏతావృణ కౌరాజన్యాసౌ రక్షస్వమానద సంరంశే భవతా సాకం శ్లాఘ్యం స్త్రీణాంబర స్మృత భృతం మే వీరభక్షం శ్యాన్నేక్షే త్వాన్యత్ర మైథునా వివాసనం తతజేతే ప్రతిపేతే మహామనా. పురూరవుడితో ఊర్వశి అంటుంది, నీ దివ్యాకారాన్ని చూచిన తర్వాత ఏ స్త్రీ యొక్క మనస్సు పరవశించదు, ఏ తరుణి కనుల్లో ఆనందం పొంగి పొరలదు. నీతో క్రీడించడం కోసం తహతాపడుతూ నీ బిగి కౌగిలికి చేరిన ఏ స్త్రీ నీకు దూరం అవుతుంది. మిక్కిలి కీర్తి ప్రతిష్టలు గల మహారాజా, రూపగుణ వైభవాలచే ఉప్పే పురుషులనే స్త్రీలు కోరుకుంటారు. కాబట్టి నీతో మనస్ఫూర్తిగా క్రీడిస్తాను. అయితే నాదొక కండిషన్ ఉంది, ఒడంబడిక. దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. నాకు ఎంతో ప్రీతిపాత్రములైన 2 పొట్టేళ్లని, అంటే గొర్రెలని నేను దగ్గర ఉంచుతానే. వీటిని నువ్వు రక్షిస్తూ ఉండాలి. నేను కేవలం నెయ్యినే ఆహారంగా చేసుకుంటా. రతి క్రీడా సమయంలో తప్ప నేను నిన్ను నగ్నంగా చూడను. ఇవి నా నిబంధనలు. వీటిని ఉల్లంఘించావనుకో నేను వెళ్ళిపోతాను. పురూరుడు దానికి ఒప్పుకున్నాడు, ఆ కండిషన్లకి. అప్పుడు అహో రూపమహో భావో నరలోక విమోహనం కోనసేనేత మనుజో దేవీం త్వాం స్వయమాగతం.
తర్వాత ఊరస్తుతో అన్నాడు, దేవి నీ సౌందర్యం అత్యద్భుతం, పురుషుల్ని పారవస్యంలో ముంచెత్తుతాయి నీ సౌందర్యం. అటువంటి నువ్వు స్వయంగా కోరుకుని వచ్చినప్పుడు నిన్ను ఏ పురుషులు సేవించకుండా ఉంటారు? తయా స పురుష శ్రేష్టో రమయంత్యార్థత రేమేశ్వర విహారేషు కామంచేత్ర రథాదిషు రమమాణస్తయా దేవ్య పద్మ కింజల్క గంధయా తన్ముఖ మోదముష్టో ముముదే హర్గణాన్ బహూన్. ఆ తర్వాత ఆయన అతిలోక సుందరి అయిన ఊరసుతో కూడి కుబేరుని ఉద్యానవనంలోని ఇంద్రుడి యొక్క నందనవనంలోను యథేచ్ఛగా కామశాస్త్ర రీతుల్లో క్రీడిస్తూ విహరించాడు. ఆమె ముఖ పరిమళానికి ముగ్ధురవుతూ పార్వశ్యంతో అనేక రోజులు గడిపాడు ఆమెతో. అవశ్యన్నుర్వశీమింద్రో గంధర్వాన్ సమచోదయత్ ఊర్వశీ రహితం మహ్యం ఆస్థానం నాతి శోభతే. మరి ఇంద్రుడి సభలో ఊర్వశి లేకపోవటం వల్ల చాలా బోసిపోయింది ఆ సభ అంతా కూడా. తా ఉపేక్ష మహారాత్రే తమసి ప్రత్యుపస్థితే ఊర్వశ్యో వృణవో జక్రుర్న్యస్తో రాజనీయాయ నిశమ్యాక్రందితం దేవి పుత్రయోర్నీయమానయో హతాస్మహం పునాధీనాన పుంసా వీరమానినా యద్విశ్రంభాదహం నష్ట హృతాపచ్చా చ దశుభి యసేతే నిశ సంత్రస్తో యథా నారీ దివా పుమాన్. ఆ తర్వాత ఇంద్రుడు ఆమెను వెంటనే వెతికి తీసుకురమ్మని గంధర్వులను పంపారు. మరి అర్ధరాత్రి వేళ వాళ్ళు ఊర్వశి పురూరవుల యొక్క ఏకాంత మందిరం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆమె ఏ పొట్టేళ్ళనైతే అక్కడ దాచిందో వాటిని అపహరించారు వాళ్ళు. నిశమ్యాక్రందితం దేవి పుత్రియో అలా అయిన తర్వాత మళ్ళీ ఆ మేషాలు అంటే ఆ గొర్రెలు దొంగిలించబడటం చేత అవి పెద్దగా అరిచినాయట. ఆ ఊర్వశి వినింది, ఆందోళన గురయ్యి ఈ పిరికివాడిని భర్తగా చేసుకొని నేను మోసపోయాను అంటూ, వీడు పూర్తిగా అసమర్థుడని, నా గొర్రెలను రక్షించలేకపోయాడని ఆమె పగటి వేళ పురుషుల్లాగా ప్రవర్తిస్తూ రాత్రి సమయంలో స్త్రీలాగా భయంతో నిద్రిస్తూ ఉండుగాక వీడు అని శపించిందనమాట. అంటే ఒక విధంగా శాపం కాదు, అధిక్షేపణ అన్నమాట. పగటి వేళ పురుషుల్లాగా కనబడతాడు, రాత్రిలో స్త్రీలాగా నిద్రిస్తుంటాడు కాబట్టి నా పొట్టేళ్ళు దొంగతనానికి గురి అయినాయి అని ఆమె పెద్దగా గగ్గోలు పెట్టిందిట. రేపు మనం కొనసాగుతాం. ఓం శ్రీ సద్దానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय चकोरा हारती सद्गुरुनाथ देव साईनाथ पांचभौतिक तत्वंलाने हारतली तुमरा निर्गुण